బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక మనిషి అధిక బరువు కలిగి ఉన్నారా లేక ఊబకాయంతో ఉన్నారా అని నిర్ణయించడానికి బిఎంఐని వాడతారు. ఈ బిఎంఐని ఒక మనిషి బరువు, ఎత్తు ఆధారంగా లెక్కిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బిఎంఐ లెక్కల ద్వారా డాక్టర్స్ మనిషి ఆరోగ్య పరిస్థితి కూడా అంచనా వేస్తారు. ఎట్లా అంటే ఒక మనిషి అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారంటే అవి కేవలం కంటికి కనిపించే శరీర సమస్యలుగా మాత్రమే చూస్తాం. కానీ ఆ శరీరం లోపల పేరుకుపోయిన చెడు కొవ్వు, దానివల్ల కలిగే నష్టాలను మనం అంచనా వేయలేం. ఆ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఇంతకు ముందు వచ్చిన లేదా రాబోతున్న డయాబెటీస్ వంటి సమస్యలు మన కంటికి కనిపించవు. అంతేకాకుండా రాబోయే జీవక్రియ సమస్యలు, గుండె సమస్యలు కూడా మనం గుర్తించలేం. కాబట్టి మన శరీరాన్ని బిఎంఐ ప్రకారం నిర్దిష్ట ఎత్తు, బరువుతో కరెక్ట్గా మెయింటైన్ చేయటం వల్ల చాలా వరకు ముందు రాబోయే ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కోవచ్చు. బిఎంఐని వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్తో కొలుస్తారు. మీరు ఒకవేళ మీ బిఎంఐని లెక్కించుకోవాలి అనుకుంటే మీకు మీ ఎత్తు, బరువు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలా ఖచ్చితంగా తెలిసిన ఎత్తు, బరువుతో వెంటనే రెండు స్టెప్పులతో మీ బిఎంఐ తెలుసుకోవచ్చు. స్టెప్ 1, ముందుగా మీ ఎత్తుని సెంటీమీటర్ల నుంచి మీటర్లకు మార్చి ఎంత ఉందో దాన్ని స్క్వేర్ చేయండి. స్టెప్ 2, శరీర బరువు కిలోగ్రామ్స్తో స్టెప్ 1లో స్క్వేర్ చేయగా వచ్చిన ఎత్తుని భాగించండి. తర్వాత వచ్చిన ఫలితమే మీ బిఎంఐ. ఉదాహరణకు 70 కిలోగ్రామ్స్ బరువు, 1.70 మీటర్ల ఎత్తు ఉన్న వ్యక్తి బిఎంఐ చెక్ చేసుకోవాలంటే 1.70 ఇంటూ 1.70 చేస్తే 2.89 వస్తుంది. 70 కిలోల బరువును 2.89తో భాగిస్తే 24.22 వస్తుంది. అంటే ఈ వ్యక్తి బిఎంఐ 24.22 అన్నమాట. ఆరోగ్యకరమైన బిఎంఐ, ఊబకాయంతో ఉండే బిఎంఐని ఎత్తు, బరువు ఆధారంగా లెక్కిస్తారు. ఈ బిఎంఐ లెక్కలు ఒకసారి చూసుకుంటే 18.5 to 24.9 ఉంటే ఆరోగ్యకరమైన బిఎంఐ అని, 30 లేదా అంతకంటే ఎక్కువ బిఎంఐ ఉంటే ఊబకాయం అని, 18.5 కన్నా తక్కువ బిఎంఐ ఉంటే తక్కువ బరువు ఉన్నారని, 25 to 29.9 ఉంటే బరువు ఎక్కువగా ఉన్నారని, 40 లేదా అంతకంటే ఎక్కువ బిఎంఐ ఉంటే తీవ్రమైన ఊబకాయంతో ఉన్నట్లు. బిఎంఐ అనేది ఒక స్క్రీనింగ్ సాధనం. ఇది మీరు మీ ఎత్తుకు తగిన బరువుతో ఉన్నారో లేదో గుర్తించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ అధిక బిఎంఐ ఉన్న కొందరిలో ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. మరికొందరిలో బరువుతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. బిఎంఐ కంటే కూడా శరీరంలో కొవ్వు శాతాన్ని తెలిపే ఫలితం జరగబోయే అనారోగ్యాల ప్రమాదానికి ఖచ్చితమైన సూచిక కావచ్చు. అధిక బరువు, ఊబకాయం ప్రధానంగా క్యాలరీలు తీసుకోవటం, క్యాలరీల ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. స్థూలకాయానికి రకరకాల కారణాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యతలు, జన్యు సమస్యలు, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ కారణాలు ఊబకాయానికి దారితీయొచ్చు. జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవటం, అధిక క్యాలరీల ఆహారం, శక్తి అధికంగా ఉండే ఆహారాలు ఇందుకు కారణమవుతాయి. అతిగా తినటం, హైపోథైరాయిడిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కూడా ఊబకాయానికి కారణం కావచ్చు. కార్డియోవాస్కులర్ వ్యాధులు, మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్, క్యాన్సర్లు, మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక పరిస్థితులు అధిక బరువు, కొవ్వు పేరుకుపోవటం వల్ల ఊబకాయానికి దారితీయొచ్చు. బిఎంఐలో తేడాలు గమనించి ఒబెసిటీకి దగ్గరవుతున్నా లేదా ఒబెసిటీలో ఉన్నా కూడా వెంటనే డైట్లో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ అంటే వైటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారాలతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఎప్పటికప్పుడు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యాన్ని బేరీజ్ వేసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.